హాయ్ గాయస్, ఈరోజు రండన్ బీచ్కి వచ్చాను. నేను అటు సైడ్ ఉంది. చలో వెళ్దాం పదండి. స్టైల్గా నడుస్తున్నాయి కదా, వెరైటీ యాంగిల్స్ ట్రై చేసినాం పోయి అందుకోసం చూపిద్దామని. సో ఒక్కసారి చూడండి. ఇలా యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను అటు చూపిస్తున్నా కదా, ఆడుకోవాలి మనం. చలో రండి. చలో ఇదే ఎంట్రన్స్ కనిపించేది. చలో మనోళ్ళు వస్తారు ఇప్పుడు. డాన్స్ వచ్చేసారు. వాళ్ళతో ఒక ఫోటో కూడా ఇచ్చేసిన వాళ్ళకి. ఇక మనకి ఇట్లాంటివి చూసినప్పుడల్లా ఏదో ఫీల్ అవుతుంది, హీరోలకి ఫీల్ అయిపోతాం మనం. ఎక్సైట్మెంట్ అట్లా ఉండే అప్పుడు. వ్యూ అయితే నాకు కిరా కనిపించింది, మస్తు ఎంజాయ్. ఫైనల్లీ లండన్ బ్రిడ్జ్ వచ్చేసాం. అలా పెద్ద బోర్డు, ఆ బోర్డు నా ఊరంతున్నారు ఆయన. మొత్తం జాతర మొత్తం. లండన్ బ్రిడ్జ్ అంటే ఏమో అనుకున్నా. ఎంత పెద్ద ఉంది, ఇంతే ఉంది. ఇంతే చేతిలో పడుతుంది, చేతిలో పడుతుంది, వెళ్తుంది. తీసుకెళ్ళి పెట్టేసుకోవాలి. నైస్, అమేజింగ్. ఇది వెనుక పెద్ద బోట్ ఉన్నది. ఆ బోట్ ఎంత పెద్ద ఉందంటే ఆల్మోస్ట్ ఒక మినీ ఊరు ఉంటుంది. మినీ చిన్న ఊరు లెక్క ఉంది అది. ఒక ఊరనద్దు అని ఒక కాలనీ ఎంత ఉంది. నీళ్ళలో ఎట్లా అయిందో ఏమో నాయన. సో మనం లండన్ బ్రిడ్జ్కి వచ్చేసినాం ఫైనల్లీ. బాగుంది. యాక్చువల్గా ఇక్కడ కొన్ని కెఫే టైప్స్ ఉన్నాయి, అవన్నీ చిన్నవి. క్రిస్మస్ కదా, క్రిస్మస్కి అవన్నీ పెడుతున్నారు అని. బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. చూసిన ఇట్లా ఒక్కనే తిరుగుతాను నేను ఏడుకు. ఇక్కడ బాగుంది. ఇంత గైస్ అప్పుడప్పుడు విచిత్రంగా బిహేవ్ చేస్తా, పట్టించుకోకూడదు. ఓకేనా? అమ్మ జనాలు అయితే కోటకొండకు తిరుమలకు వచ్చినట్టు వచ్చి రయ్య మొత్తం ఏడవైన ఫోటో సెషన్లో పెట్టారు. మస్తు అనిపించింది నాకైతే. వీళ్ళు ఏంటి అనిపించింది, పిట్టెలు నీళ్ళు పోలీసుల బోల్ట్ లెక్కబుద్ధి నన్ను పెట్టుకుని ఇలాంటి ఉంటుంది. మనతో బ్రిడ్జ్ అయితే సేమ్ పేపర్లు అట్టలతో కట్టినట్టే అనిపించింది. నీళ్ళు అయితే అటు ఇటు ఉడికినాకైతే ఎట్లా విచిత్రంగా బిహేవ్ చేసాను అయితే. అట్లా అయితే చాలా దుంకలా ఉంది అలా. ఆ పక్షితోటి ఆ పిట్టితో ఆడుకుందామని చూసినా, బట్ అది దగ్గరికి రాలేదు, కోసుకొని తింటా అని. అట్లా ఉంటుంది. మరి ఏం చెప్తావు, మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఏం చేయాలి. ఇదే హీరో పోజ్ పెట్టిన ఇట్లా ఏదో ఫీల్ అయిపోయి ఇట్లా విచిత్రంగా చేస్తా గైస్, ఏమనుకోకూడదు. బీజం పొడి అని అంతే గైస్, అట్లా చేస్తా. మరి ఫ్లైట్ అనిపిస్తుంది. ఎగ్జైట్ అయితే కిరాకైనా. నాకైతే ఫీలింగ్ అయితే వేరే ఉండే గైస్. మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ అండి. వీళ్ళైతే గంగ వరినట్టు అనిపించింది నాకైతే. మంచిగా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా. అలాగే ఎక్కుదామని ట్రై చేసినాం కానీ బోట్ కూడా గైస్ ఎంత పెద్ద ఉన్నది. ఇట్లా ఇవన్నీ విచిత్రమైన యాంగిల్స్ అయితే చూసినా కానీ. కానీ ఏం చెప్తాం, ఆ బోట్లు ఎక్కుతా గైస్ నెక్స్ట్ టైం. సూపర్ అనిపించింది నాకైతే. ఇన్కమ్ అయితే అన్నీ విషయంలో విచిత్రంగా చెప్తుండే ఏంటంటే ఏమైందని, బట్ ఎంజాయ్ మస్తు ఎంజాయ్ చేసిన. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఇప్పుడు నాకు మీరు సపోర్ట్ ఇస్తే ఇంకో మంచి వీడియో చేస్తా గైస్. బాయ్, సబ్స్క్రైబ్.